చేస్తానయ్యా. సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. కోరు నన్ను విసిరించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి కోరు నన్ను విసిరించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వారే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వారే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే చూస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే చూస్తా విశ్వాసాన్ని కట్ట నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండలే
తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజాది సన్నిధిలో ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ స్తుతి చేస్తానయ్యా. రాజాది సన్నిధిలో ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ స్తుతి చేస్తానయ్యా. సమయంలో వందనగర్ వచ్చి మనకు పాల్గొనిస్తారు. గగనాన తారక భువనాన వాలిగా వింతైన వార్త చెప్పగా భయమేది లేదిగా భారం తొలగిందిగా శ్రీయేసురాజు పుట్టగా పరలోక తండ్రి ప్రేమ తన వారసుని పంప భూలోక వాసులందరికీ శుభవార్త పండుగ. పరలోక తండ్రి ప్రేమ తన వారసుని పంపగ భూలోక వాసులందరికీ శుభవార్త పండుగ. రారే జనాంగమా కటులారా చూద్దామా సాంబ్రాణి కోలంతో యేసుని సేవిద్దామా. పరలోకవాసుడు పరిశుద్ధ దేవుడు తన స్వాస్థ్యమంత వీడి మన స్నేహాన్ని కోరాడు. జగనాథ తారక భువనాల వాలిగా వింతైన వార్త చెప్పగా భయమేది లేదిగా భారం తొలగిందిగా శ్రీయేసురాజు పుట్టగా. పశుశాలలో పసిబాలుడే శిశిరాత్రిలో శ్రీయేసుడు. అన్ని నామాల కన్నా పైనున్నవాడు తన రాజ్య స్థాపనకై సామాన్యుడైనాడు. గగనాల తారక భువనాల వాలిగా వింతైన వార్త చెప్పగా భయమేది లేదిగా భారం తొలగిందిగా శ్రీయేసురాజు పుట్టగా. పరలోక తండ్రి ప్రేమగా తన వారసుని పంపగా భూలోక వాసులందరికీ శుభవార్త పండుగ. పరలోక తండ్రి ప్రేమగా తన వారసుని పంపగా భూలోక వాసులందరికీ శుభవార్త పండుగ. రారే జనాంగమా కనులారా చూద్దామా సాంబ్రాణి కోలంతో యేసుని సేవిద్దామా. పరలోకవాసుడు పరిశుద్ధ దేవుడు తన
పంపగా భయమేది లేనిగా కారు తొలగిందిగా యేసు రాజుండగా. హల్లెలూయా. సమయం వరకు పాట విందాం. సరళ గారు వచ్చి ఒక పాట వినిపిస్తాం. సరళ వచ్చి ఒక పాట వినిపిస్తాం. రారి చూతము రాజసుతుని రే జననామాయను రారి చూతము రాజసుతుని రే జననామాయను రాజులకు రాజు మెస్సియా రాజులకు రాజు మెస్సియా రాజితం పగులు తేజమదిగో రాజితం పగు తేజమదిగో రాజసోదము రాజసుతుడి రే జననామాయను.
ప్రైజ్ అమ్మా. చివరిగా పాట విందాం. సరళ గారు మరొక పాట మనకి ఇస్తారు. క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం సమయంలో మనము ఉత్తర ప్రత్యుత్తరములుగా మరి వాక్యాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 138వ కీర్తన మొదటి నుంచి 8 వచనం వాక్య భాగాన్ని వందన గారు చదువుతారు. మరి వచనం వెంబడి మనకి చదవడం అలవాటు ఉంది కనుక ఒక వచనం వందన గారు చదువుతారు, తర్వాత వచనాన్ని మనము చదువుదాం. దేవునికి వందనాలండి. కీర్తనలు 138. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించదును.
నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరించితివి. నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానం చేసెదరు. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. నా పక్షుల కార్యం సఫలం చేయను. యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టము. దేవుడి చిన్న వాక్యం దీవించును. ఈ సాక్ష్యముల సమయము దేవుడు మన చేతిలో చేసిన మేలు. మరి ఇంకేదైనా ప్రార్థన అవసరం అంటే దేవుని సన్నిధిలో మనము తెలియజేసుకుందాం. ఇది సాక్ష్యాల సమయం. లోకాసు సువార్త 1వ అధ్యాయము, నూతన నిబంధన గ్రంథము నుండి లోకాసు సువార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. సోనలత గారు వచ్చి వాక్య భాగాన్ని మనకి చదివి వినిపిస్తారు. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరికీ వందనాలండి. ఈరోజు ఏర్పరచిన బైబిల్ పాఠ్యభాగము లోకాసు వార్త 1వ అధ్యాయం 26 నుంచి 30 వరకు చదువుకుందాం. ఆరవ నెలలో గ్రద్దయ్యైన దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థులైన యూసుఫుకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తులారా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడువై సర్వోన్నతుని కుమారుడను మరియు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చింది. దేవుడు పరిశుద్ధుడు. ఈ సమయంలో మనం లేచి నిలబడినట్లయితే కొద్ది సమయం ఆరాధన చేసుకుందాం. వాక్యానికి వెళ్ళడానికి ముందు మరి మన హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన ఆలోచనలు, తలంపులు సమస్తమును ఆయన ఆధీనంలో ఉండాలి. మనందరం లేచి నిలబడి కొద్ది సమయం దేవుని ఆరాధన చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన మంచి సమయం ఇది. ఇంతవరకు పాటలు పాడి దేవుడిని స్తుతించాం. ఆయన సాక్ష్యముల ద్వారా ఆయన మహిమపరిచుకున్నాం. ఈ సమయంలో మనము వాక్యం వినడానికి మన హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. చాలా ప్రశస్తమైన సమయానికి మనం రాబోతున్నాం. ఈ సమయం ముందు మనం దేవుడిని ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రభువా, నా తలంపులు, నా ఆలోచనలు, నా ఊహలు సమస్తములను ఆదరణ ఉంచుకోవయ్యా. ఎటువంటి గలిబిలి లేకుండా ప్రభావ, నా హృదయంలో ఎటువంటి ఆలోచన లేకుండా ప్రభావ, నీ వాక్యాన్ని గ్రహించే మనసు నాకు కావాలయ్యా. నువ్వు నా కొరకు సిద్ధపరిచిన మాటలను నేను గ్రహించే మనసు నాకు కావాలేసే అని అడుగుదాం. వేసేనే ఆయన ఆరాధించడానికి మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఆయన గణపరచడానికి మనం ఇక్కడ కూడి ఉన్నాం. నీ నా జీవితంలో ఆయన చేసిన ప్రతి మేలును తలంచుకుంటూ, నీ నా బ్రతుకులో ఆయన చేసిన ప్రతి కార్యాన్ని తలంచుకుంటూ, ప్రభా, నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నువ్వు నన్ను ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా అంటూ దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. ఇంతవరకు నేను నడిపించిన దేవుడు ఇక ముందుకు నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతవరకు నీకు సహాయం చేసిన దేవుడు ఇక ముందుకు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రభా, నువ్వు లేకుండా నేను ఏమి చేయలేనయ్యా. నువ్వు లేకపోతే నా జీవితంలో ఏది జరగదు ప్రభా. నేను ఏమై ఉన్నాను అది కేవలం నీ కృప వల్లే ప్రభా అంటూ ఆయనకి నీ హృదయంలో కొద్ది సమయం కృతజ్ఞతలు చెల్లిస్తావా? మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అవును, మన ప్రాణంలో త్రాణ పుట్టించే దేవుడు, ఆశ లేని నీ జీవితాన్ని
ఆశతో నింపేవాడైనా నిరాశలో ఉన్న నీ బ్రతుకును చిగురింపజేసే దేవుడు, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ప్రభువా నా జీవితంలో అద్భుతం చేయవా, నిన్నే నమ్మి ఉన్నానయ్యా, నా జీవితంలో అద్భుతం చేయి, నీవు తప్ప వేరెవ్వరూ లేరు నాకు సహాయం చేయడానికి, నా జీవితంలో సహాయం చేయి ప్రభువా అంటూ దేవుని స్తుతిద్దాం మన హృదయంలో. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, కరముపై దృష్టి ఉంచినానయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, 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 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను, నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, యేసయ్యా అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, చెప్తాం యేసయ్యతో, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, అవునే సేనమనయ్యా, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, అడుగు యేసయ్యని, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, ఎవరు నమ్మనయ్యా,
నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు వేరయ్యా శబ్దమేసేలో నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు వేరయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా యేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు వేరయ్యా లాంటి వారు ఎవరున్నారు ఈ లోకంలో నీ జీవితంలో అద్భుతం చేయాలంటే అయ్యా నిన్నే నమ్మే ఉన్నానయ్యా నేను అని మనం పాట పడితే సరిపోదు కానీ ఆయన వాగ్దానములు చేత పట్టాలి అయ్యా నీ వాగ్దానములు చేత పట్టానయ్యా అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా నా జీవితంలో అద్భుతం చేయడం నీవు మాత్రమే ఆయన తప్ప వేరెవ్వరు మన చేతులు ఏ కార్యం చేయలేరు నీకు నువ్వు స్వార్థంగా చేసుకోవచ్చేమో కానీ అది అద్భుతం జరగదు అది అద్భుతానికి దారి తీయదు కానీ నువ్వు నిజముగా దేవుడిని వెంబడిస్తే అయ్యా నిన్నే నమ్మి ఉన్నాను కానీ నీ హృదయాన్ని కనుక ఆయన మీద ఆనుకూల చేస్తే నీ భారమంతా ఆయన మీద మోపితే నీ చేతులు అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా అందుకే ఈ లోకానికి వచ్చాడు ఆయన నీ నా కొరకు ప్రాణం ఇచ్చాడు ఆయన నీ కొరకు నా కొరకు రక్తము ఖర్చాడు ఆయన నీ నా కొరకు తిరిగి లేచాడు త్వరగా రాబోతున్నాడు ఆయన మాత్రం మన చేతులు అద్భుతం చేయగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు మన చేతులు అద్భుతం చేయలేరు ఎవరు మన చేతులు ఏ కార్యము చేయలేరు కానీ మనం నమ్మిన దేవుడు అద్భుతం చేయడానికి నీ నా కొరకు సిద్ధంగా ఉన్నాడు ఈ దినమంతా ఆయన చేతులు చాపుతున్నాడు మన కొరకు అద్భుతం చేయాలని నేను ఆ హృదయాన్ని సిద్ధపాటు చేసుకుందామని దేవుని సన్నిధిలో ఇప్పుడు మన చేతులు అద్భుతం చేయవా ఒక చిన్న ప్రార్థన అయ్యా నా చేతులు అద్భుతం చేసేయా నా జీవితంలో నీ కార్యం జరిగించయ్యా నా జీవితంలో నీ కృపలు తోడుగా నాకు చేయా అయ్యా నీ కృప లేకపోతే నేను ఏమి చేయలేనయ్యా అయ్యా నీ కృప లేకపోతే నేను అద్భుతం చూడలేను నీ కృప లేకపోతే ఈ రోజు నేను జీవించలేను ఇక్కడ అయ్యా నీ కృప లేకపోతే ఈ రోజు నా బ్రతుకు లేదయ్యా అయ్యా ఎంత మంచి జీవితం నాకు ఇచ్చావు ప్రభా నిజ దేవుడిని గుర్తిరిగే కృప నాకు ఇచ్చావయ్యా నిజ దేవుడిని తెలుసుకునే కృప నాకు ఇచ్చావు దేవా నా కుటుంబానికి ఇచ్చావయ్యా అయ్యా అందుని బట్టి నీకు వేలాది వందనాలు వేస్తాయా అయ్యా ఇది నువ్వు ఈ సమయం మా మధ్య ఉన్నందుకు నీకు వందనాలయ్యా అయ్యా మాపై నీ కృప చూపేదైవమా అవునయ్యా దేనికి మేము అర్హులము కాము అది మాకు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి వేస్తాయా నీకు వందనాలయ్యా ఈ దినమంతా మమ్మల్ని నడిపించయ్యా నీ కృపను మాకు తోడుగా ఉంచయ్యా ఈ సమయం ఈ దినము దేవా ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ఎవరు ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభు ఆ విషయంలో వారు నిన్ను మాత్రమే నమ్ములాగున ప్రభా నీ వాగ్దానములు చేత పట్టి ప్రభా నిన్ను వెంబడించలాగున ప్రభా నీపై మాత్రమే దృష్టి ఉంచలాగున ప్రభా ప్రతి హృదయానికి ప్రభా సహాయము దయచే ప్రభా ఎంతవరకు నడిపించిన దైవమా ఇక ముందుకు మమ్మల్ని నడిపించేయ నీ కృపను మాకు తోడుగా ఉంచి ప్రభా ఈ దినమంతా నీ రెక్కల చాట భద్రపరిచి ప్రభా అయ్యా మా కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని ప్రభా గ్రహించే మనసు ప్రభా అర్థం చేసుకునే మనసు ప్రభా అయ్యా అన్వయించుకునే మనసు మా అందరికీ దయచేయండి అయ్యా అయ్యా దానికి మా కొరకు ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని బట్టి సేవకురాలను బట్టి కొందనాలయ్యా అయ్యా నీ రెక్కల చెడ్డ ప్రతి ఒక్కరిని భద్రపరిచి ప్రభా నీ దాసరాలు స్వరము బలుగుపరిచి నీ స్వరము ద్వారా నాతో మాట్లాడయ్యా అయ్యా నువ్వే మాకు సహాయం దయచేస్తావని మరొకసారి ప్రభు ఈ సమయం అంతా నీ పాదాల దగ్గర పెడుతూ మాకు ఇచ్చిన మంచి సమయానికి మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్.
దయచేసి కూర్చుందామండి. ఓకే, చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం చిన్నాం. ఈ సమయంలో మరి స్త్రీలైన వారందరూ ఇక్కడికి వచ్చినట్లయితే మరి సేవకురాలు మనము ఓకే ఇచ్చి పెద్ద సమానం కాదు, కానీ అంటే ఫస్ట్ టైం కాబట్టి మరి ఒకసారి త్వరగా వచ్చినట్లయితే మనం ఇద్దరం సమయం కావస్తుంది కనుక మరి త్వరగా వచ్చినట్లయితే కనుక మనందరం మరి సేవకురాల్ని మరి గౌరవిద్దాం. మరి చిన్న సన్మానం అయినప్పటికీ కూడా మరి దేవుడు వాళ్ళ ఇద్దరు గొప్పలలో సేవలు వాడుకోలేదు ప్రార్థన చేస్తూ మరి సమయాన్ని సేవలను అప్పగిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నాకు ఈ సమయం ఇచ్చిన మొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక సేవకులకి, అలాగే అధ్యక్షత వహిస్తున్న దైవ సేవకురాలు అంకితగ్రేసి గారికి నా వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ ఉమెన్స్ క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు. మరి ఇదే ఫస్ట్ టైము మనం కార్యక్రమంలో ఇలా చేసుకోవడం అయినప్పటికీ దేవుడు మన ఎంతగానో తన కృపను చూపించి నడిపిస్తున్న దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే మరి చిన్న ప్రార్థన చేసుకుని నా వాక్యాన్ని నేను ప్రారంభిస్తానండి. పరిశుద్ధడానికి స్తోత్రాలు, ప్రేమాస్వరూపుడానికి వందనాలు, గొప్ప దేవుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు ప్రభా. అయా స్త్రీల క్రిస్మస్లో ప్రభా ప్రారంభ ప్రార్థన నుంచి ఇంతవరకు నడిపించిన ఈ శ్రేయానికి స్తోత్రాలు. అయా ఈ వాక్య భాగాన్ని చెప్పడానికి నీ దాసురాలను నాకును ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినము ప్రభా ఏమి మాట్లాడాలో ప్రభా అయా మానవ స్వరాన్ని పరుగుపరిచి ప్రభా అయా స్త్రీలందరికీ ప్రభా మాకు అవసరమైన మాటను ప్రభా మీరు మాతో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా మా ఆలోచన ఏమైనా కావచ్చు కానీ ప్రభా ఇక్కడ నిలబడిన వ్యక్తి ప్రభా అయా నేను కాదు కానీ అయా నీ యొక్క ప్రభా ఆత్మ నాలో ఉంచి మీరు నడిపించమని సహాయం చేయమని అయా కృప చూపించమని నాయన ఈ వాక్య పరిచర్య అంతట్లో కూడా మీకు సన్నిధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే సమయంలో మరి అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. మరి దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ లోకంలోనికి పాపము రావడానికి, పాపము ప్రవేశించడానికి ఒక స్త్రీ యొక్క అవిధేయత దోహదపడింది. ఎలా అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆదాము అవ్వను దేవుడు మరి సృజించి వారిని ఏదో తాటలో పెట్టినప్పుడంట మరి అవ్వ యొక్క అవిధేయతను బట్టి అంటే దేవుడు ఏ పని అయితే చెయ్యొద్దన్నాడో ఆ పని చేయడాన్ని బట్టి ఈ లోకంలోనికి పాపం వచ్చిందండి. ఆ పాపం యొక్క పర్యవస్థానం ఏంటంటే శాపముగా మారింది. అయితే మరి దేవుడు మరి ఇంకా మరి పాపాన్ని ఆనాడు ఆదాము అవ్వ చేసిన ప్రతి ఒక్క తప్పిదమును కూడా మన వారితోనే ఆ చరిత్ర ముగిసిపోలేదు. కానీ వారితో ఒకవేళ ముగిసిపోయి ఉంటే స్థూలమైన మనందరి ఎడల మరి పాపం చేసామనేసి బహుశా పురుషులందరూ కూడా మనల్ని ఎగతాళి చేసేవారము అండి, లేకపోతే అవమానించేవారము, లేకపోతే మనల్ని మన మీద నిందమోపి మాట్లాడేవారము. కానీ దేవాది దేవుడు మహాకృప చేత
ఆ యొక్క ఆదాము అవ్వ చరిత్రతోనే ముగిసిపోకుండా మరి మరొక్క స్త్రీని దేవుడు ఏర్పరచుకుని మరొక్క స్త్రీ యొక్క విధేయత వలన మరి అనే స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆమె చూపిన విధేయతను బట్టి మరి దేవుడు స్త్రీలైన మనందరినీ కూడా ఏర్పరచుకున్నాడండి. హల్లెలూయా. అయితే ఒక స్త్రీ యొక్క మరి తను చేసిన తప్పిదాన్ని బట్టి లోకంలోకి పాపం రావచ్చు, శాపం వచ్చిందేమో కానీ మరొక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆమె యొక్క విధేయతను బట్టి ఈ లోకంలోనికి ఒక నిజ రక్షకుడు, ఈ లోకంలోనికి ఆశీర్వాదాన్ని, రక్షణను, దీవెనను, రక్షకుని ఒక స్త్రీ తీసుకుని వచ్చిందని. హల్లెలూయా. అయితే మనం చూస్తే మరి దేవుని వాక్యం నుంచి మనం చూస్తే ఒక స్త్రీ యొక్క అవిధేయతను బట్టి పాపం వచ్చింది, మరొక స్త్రీ విధేయతను బట్టి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించడం. ఏ పనైనా చేయాలంటే పాపం రావాలన్నా ఒక స్త్రీ ద్వారా వచ్చింది, ఆశీర్వాదం రావాలన్నా స్త్రీ ద్వారానే వచ్చింది. మరి ఒక పని, ఒక కుటుంబాన్ని కట్టాలన్న ఒక స్త్రీ ద్వారానే, ఒక కుటుంబాన్ని అది నాశనం అవ్వాలన్నా, నష్టపరచబడాలన్నా అది స్త్రీ వలనే జరుగుతుందండి. హల్లెలూయా. ఏంటంటే అందుకే దేవుడి వాక్యంలో సెలవుస్తుంది కదా, సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడపీకును. హల్లెలూయా. మరి విధేయత కలిగిన స్త్రీ ద్వారా ఆశీర్వాదాన్ని, దీవెనను, రక్షకుని మరి అందించిన స్త్రీ మరియగా మనం చూస్తున్నాం. మరి ఒక కుటుంబం కట్టబడాలంటే అది స్త్రీ ద్వారానే. మన కుటుంబానికి కష్టమైన, నష్టమైన, మరి శ్రమన ఏదైనా రావాలంటే అది మనల్ని బట్టేంటి. మనం కొన్నిసార్లు చాలా తేలికగా తప్పించుకుంటాం. ఏమనంటే నా వల్ల ఏం కాదండి, మా భర్త మా వారు నా మాట వినలేదు, అందుకే ఇంత కష్టం వచ్చేసింది అనుకుంటాం. కానీ ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని కట్టబడాలన్నా ఒక స్త్రీయే కారణమండి. ఒక కుటుంబాన్ని పోల్చబడాలన్నా ఒక స్త్రీయే కారణం. అయితే ఇక్కడ మరి నిజ రక్షకుడైన, లోక రక్షకుడైన యేసయ్యను అందించడానికి మరి మరియా విధేయత, మరియా పవిత్రమైన స్త్రీ అండి, మరియా పరిశుద్ధమైన స్త్రీ అండి. అయితే పరిశుద్ధమైన స్త్రీని బట్టి నిజ రక్షకుడు లోకానికి అందించిందండి. హల్లెలూయా. మరి మనము ఏదన్నా పని చేయాలనుకో, ఏదన్నా ఒక మార్కెట్కి వెళ్ళి ఒక పండ్లను మనం తీసుకోవాలనుకో ఏం చేస్తామండి, కుళ్ళిపని తీసుకుంటామా? స్త్రీలను మనకు ముందే ఎక్కడ దాగుంది, ఎక్కడ మచ్చ ఉంది, ఎక్కడ ఏది ఉంది, దీని ఏదైనా చిన్న మచ్చ ఉందనుకో అది బాగున్నా సరే పక్కన పెడేస్తాం. ఏది మచ్చ, డాగు, కలంకం లేని శ్రేష్టమైన ఫలాలను మనం ఏరుకుని, ఎంచుకొని, ఎంపిక చేసుకుంటామండి. అయితే దేవాది దేవుడు కూడా ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకము, ఏ అపవిత్రత లేని స్త్రీని దేవుడు ఏర్పరచుకున్నాడు, మరి అన్న స్త్రీని. హల్లెలూయా. మరి అనే స్త్రీ ఒక మరి ధన్యురాలు అని నేను చెప్తానండి. ఎందుకంటే యేసయ్య తనను ఎంపిక చేసుకున్నాడండి, తనను ఎన్నుకున్నాడండి. మరి మనము కూడా దేవుని సన్నిధిలో ఏదన్నా ఒక ఫలాన్ని చూస్తేనే అంత జాగ్రత్తగా దానికి ఎలాగుంది, ఏముంది అనేసి అంత పరిశీలించి మనం తీసుకుంటాం కదండి. మరి దేవాది దేవుడు కూడా ఏ మంచా లేని మరియను ఎట్టి రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో స్త్రీలైన మనందరినీ కూడా దేవుడు అట్టి రీతిగానే ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మరలా మన లోకంలో కలిసిపోయి దేవుడు మనల్ని రక్షించుకుని ఏర్పాటు చేసుకున్న స్త్రీలమైన మనము పరిశుద్ధులము కనుక మనం లోకంలో కలిసిపోయి ఆ యొక్క మురుగులోనే కలిసిపోయి మనం జీవించకూడదండి. మనం ఒక ప్రత్యేకమైన స్త్రీలుగా మనము ఉండాలండి. హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయం 26-27 వచనాలు ఒకసారి మనం చదువుకున్నాం. ఇప్పుడు మరలా ఒకసారి చదువుకుందాం. 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన
యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. చాలండి, హల్లెలూయా. మనము ఇక్కడ చూసినట్లయితే దేవుని దూత మరియ యొద్దకు పంపబడిందంట. మరి దేవుని దూత మరియ యొద్దకు పంపబడిన సమయంలో పాత నిబంధన గ్రంథంలో ఆఖరి పుస్తకం ఏంటండి? మలాకి గ్రంథం. మనందరికీ తెలుసు కదండి మలాకి గ్రంథం. మలాకి గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథంలో నూతన నిబంధన మత్తయి సువార్తకు మధ్యలో ఒక వైట్ పేపర్ మనకి కనిపిస్తుంది. ఆ వైట్ పేపర్ ఏంటంటే 400 సంవత్సరాలది చరిత్ర ప్రకారం చూస్తే చీకటి కాలం అంటే. ఆ వైట్ పేపర్ ఏంటండి? అది వైట్ పేపర్ కాదు, 400 సంవత్సరాల చీకటి కాలం అంటే. అయితే ఈ 400 సంవత్సరాల చీకటి కాలంలో అంటే మరి దేవుడు ఎందుకు పిలిచాడంటే 400 మరి సంవత్సరాల చీకటి కాలం అని దేవుడు ఎందుకు పిలిచాడంటే అండి, దేవుని ప్రత్యక్షత కానీ దేవుని యొక్క దూత తన స్వరాన్ని వినిపించడము కానీ ఏ మనిషికి ఏ ప్రవక్తకి కూడా దొరకలేదంటే అండి. దేవుడు ఎందుకు ఈ 400 సంవత్సరాలు కూడా మౌనముగా ఉన్నాడంటే, మౌనం అయిపోయాడంటే. అయితే మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు మనకి ఉన్నాయండి. వారు ప్రవచించిన ప్రవచన గ్రంథాలుగా మనము చూస్తాం. ఏంటి? యెషయా, ఇర్మియా ఇవన్నీ కూడా మరి ప్రవక్తలు ప్రవచించిన గ్రంథాలుగా మనము చూస్తామండి. అయితే ఈ గ్రంథాన్ని మనం చూసినప్పుడు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన గ్రంథాలుగా మనం చూసినప్పుడు మలాకి గ్రంథం తర్వాత దేవుడు ఎందుకో మౌనం అయిపోయినట్టు. దేవుని దూతల ప్రత్యక్షం కానీ దేవుని యొక్క స్వరాన్ని తన సందేశాన్ని వినిపించడం కానీ ఈ 400 సంవత్సరాలు కూడా లేకుండా గడిచిపోయినాయండి. అయితే మరి ఈ చీకటినంతా కూడా చిందించుకుంటూ నీతి సూర్యుడు మరి అనే కన్యకలు ఏర్పాటు చేసుకుని మరి దేవుడు ఏర్పాటు చేసుకుని ఆమెకు గర్భవతి అయిన పరిస్థితులలో దేవుడు తన దూతను పంపించి ఎందుకు పంపించాడంటే అండి, ఆమె జీవితంలో ఏమి జరగబోతుందో ఆమెకు తెలియాలి కాబట్టి దేవదూతను పంపించాడండి. మరియకు ప్రత్యక్షమై దేవుడు మరియకు ప్రత్యక్షమైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. 6వ నెలలో గాబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలోనికి వచ్చింది. దేవదూత మరి మరియకు ప్రత్యక్షమైనట్లుగా మనము చూస్తున్నామండి. అయితే మరి మనం చదువుకున్న రీతిగా దావీదు వంశస్థుడైన యోసేపునకు ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్ద దేవుని చేత పంపబడిను. ఆమె కన్యక, ఆమె పేరు మరియా అంటే. ఆమె ఒక కన్యక అంటే, ఆమె పేరు మరియా. ఆమె కన్యక, ఆమెకి ఇంకా వివాహం కాలేదండి, ప్రదానం మాత్రమే చేయబడింది. ఈ మరియా మరి దేవుడు ఈ మరియను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమెలో ఏ మచ్చ ఏ డాగు ఏది లేదు కాబట్టి మరియను ఎన్నుకుని మరియా యొక్క పవిత్రమైన జీవితాన్ని బట్టి మరి యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి దేవుడు కొన్ని కార్యాలు చేశాడండి. హల్లెలూయా. ఆ కార్యాలు ఏంటంటే ఒక్కొక్కటిగా మనం ఒక 4-5 కారణాలు నేను చెప్తానండి. చెప్పిన వర్తమానాన్ని ముగిస్తాను. మరి మొదటిగా యేసుక్రీస్తు వారికి మరియా తన గర్భాన్నే ఇచ్చిందండి. హల్లెలూయా. అమ్మ నీ గర్భం కావాలంటే ఆమె తన గర్భాన్నే ఆయనకు ఇచ్చింది. ఇప్పుడు మరియా యేసయ్యకు తన గర్భాన్ని ఇచ్చింది కాబట్టి ఈ దినాన్ని మరియ గురించి గొప్పగా మరి వింతగా మనం చెప్పుకుంటున్నాం. మనం అనుకోవచ్చు ఆ దినాల్లో నేను యేసయ్యకు గర్భం ఇస్తే బాను, ఒక తల్లిగా నేనుంటే బాగున్నాను అనుకోవచ్చు. కానీ మనందరి ఎదుట ఆయన కోరుకున్నది ఏంటంటే ఆనాడు మరియను దేవుడు గర్భాన్ని కోరుకున్నాడు. కానీ ఈరోజు స్త్రీలైన మనందరి హృదయాలను ఆయన కోరుకుంటున్నాడండి. మనందరి హృదయాల ద్వారా ఆయనను మనము మోయాలి. హల్లెలూయా. ఆనాడు యేసయ్యను మరియ తన గర్భం ద్వారా మోసింది. కానీ స్త్రీలైన మనల్ని ఏర్పరచుకున్న యేసయ్యను మన హృదయాల ద్వారా ఆయనను మనము మోయాలండి. హల్లెలూయా. మరి మరియా మరి ఎన్ని నెలలు మోస్తుంటుందండి యేసయ్యను? 9 నెలలు. ఇదేమి మరి పెద్ద చరిత్ర ఏం కాదండి. ఎందుకంటే
బిడ్డల కన్నా మనం అందరం కూడా 9 నెలలు మోసలేదు. మనము మన హృదయంలో యేసయ్యను ఎంతకాలం మోయాలండి? నిత్యము మోయాలి, జీవితాంతము మోయాలి. హల్లెలూయా. మరియా కొంతకాలమే మోసే ధన్యత మనకి దొరికిందమ్మో కానీ స్త్రీలైనా ఆయన ఎంత విశ్వాసం ఉంచిన మనందరికీ కూడా మరి యేసయ్యను మన హృదయంలో జీవితాంతము మోసే ధన్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి బిడ్డలు మోస్తే మన అందరికి కూడా తెలుస్తుంది. ఒక 6 నెలల 5 నెలల వరకు బాగానే ఉంటుంది. తర్వాత బిడ్డ పెరిగి కొద్ది మనకి ఏమవుతుంది? బరువు అవుతాం. మనకి ఏదో ఒకటి బలహీనత, ఆవేశం, ఆవేదన. బిడ్డ లోపల పెరిగి కొద్ది కూడా అయ్యి బాబా 9 నెలలు ఎప్పుడు వచ్చేస్తుందో, ఎప్పుడు బిడ్డ బయటకు వచ్చేస్తుందని ఆవేశం, ఆవేదన, శ్రమ, మరి బలహీనతలు రకరకాలుగా ఉంటాయండి. మరి సరిగ్గా ఆహారం తీసుకోలేము, సరిగ్గా పడుకోలేము, సరిగ్గా మనం ఏమీ చేయలేము. కానీ ఆ బిడ్డ బయటకు రాగానే మనకే ఫ్రీగా ఉంటుంది. కానీ మన హృదయంలో ఆయనను నువ్వు మోస్తే, నేను కూడా ఆయనను మనం మోస్తేనండి ఎలా ఉంటుందో తెలుసండి. మన భారాన్ని ఆయన తేలిక చేస్తాడండి. మన యొక్క శ్రమను ఆయన తేలిక చేస్తాడండి. మన యొక్క కష్టాన్ని ఆయన తేలిక చేస్తాడండి. మన యొక్క బాధను ఆయన నివారిస్తాడండి. మనకు ఆనందము, సంతోషం ఉంటుందండి. హల్లెలూయా. మన హృదయములో ఆయనను మోసినప్పుడు, మన భారము ఆయన మీద మోపినప్పుడు మనం తేలికగా తిరుగుతామండి. కానీ ఈరోజు యేసయ్య కోరుకుంటున్నాడు ఏంటి తెలుసా? మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, మీ భారాన్ని నాకు ఇవ్వండి అంటే, లేదయ్యా మా భారం ఎవ్వరికే మేమే మోస్తామని అన్ని కష్టాలు ఆయన పక్కన పెట్టి, అన్ని కష్టాలు ఏంటి నాకు ఈ శ్రమలు, ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి నాకు ఈ బాధలు అనేసి మనం చాలా ఆందోళన పడిపోతామండి. కానీ యేసయ్యలో నా జీవితంలో మోస్తే మనకు నెమ్మది ఉంటుందండి. హల్లెలూయా. మనకు మనశ్శాంతి ఉంటుందండి. హల్లెలూయా. మనకు దీవెనకరంగా మనం ఉంటామండి. మన యొక్క భారము తేలికైపోతుందండి. హల్లెలూయా. కానీ ఈరోజు ఈ స్త్రీల మీటింగ్లో మరియా తన గర్భాన్ని ఎడల యేసయ్యను మూసింది. కానీ మన హృదయంలో ఎడల మనము యేసయ్యను మోయాలండి. మనము యేసయ్యను మోసేటప్పుడు ఇతరులకు మనం ఎలా కనిపిస్తాం తెలుసా? ఏంటి ఈమె ఎంత సంతోషంగా ఉంది, ఏంటి ఈమెకి ఇన్ని బాధలు ఉన్నా సరే బాధ ఉన్నట్టు కనపడతలేదు, ఏంటి ఈమెకి ఇన్ని శ్రమలు ఉన్నా సరే శ్రమలు ఉన్నట్టు కనపడతలేదు, ఏంటి ఈమె ఇలా ఉంది అనేసి అనుకున్నప్పుడు మనం చెప్తాం, నా యేసయ్య నేను మోస్తున్నాను, నా హృదయంలో నా యేసయ్య నేను చోటిచ్చాను కాబట్టి నా శ్రమ నాకు శ్రమగా కనబడతలేదు. హల్లెలూయా. ఇతరులకు పరిమళ సువాసన ఇచ్చే మరి ధన్యత మనకు దొరుకుతుందండి. హల్లెలూయా. ఇతరులు మనల్ని చూసినప్పుడు మన ముఖంలో ఆనందము, సంతోషం ఇవే కనబడతాయి, కానీ మన బాధ కనబడదు. ఎందుకంటే మన బాధ భరించే దేవుడు మనకున్నాడు. అందుకే దేవుడి వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, భారము యెహోవా మీద మోపుము అనేసి. హల్లెలూయా. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మన హృదయాలను ఆయన కోరుకుంటున్నాడండి. మన హృదయంలో ఆయనకు చోటిమ్మని అడుగుచున్నాడండి. ఇంతవరకు మన హృదయాలను ఆయనకు దూరంగా ఉంటే ఈ క్రిస్మస్ వేడుకలో, ఈ స్త్రీల క్రిస్మస్ మహోత్సవంలో నేను ఒక మాట తెలియజేస్తున్నాను. ఏంటంటే, అయ్యా ఈ దినమే నా హృదయంలో నేను చేర్చుకుంటున్నాను. హల్లెలూయా. ఈ దినమే నా హృదయంలో నీకు చోటిస్తున్నాను. మరియ తన గర్భాన్ని చోటించిన రీతిగా నేను నా హృదయంలో మీకు చోటిస్తున్నాను. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ లూకాసు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందామండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. హల్లెలూయా. మరియా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంది కాబట్టి రెండవదిగా దేవుని వలన ఏమి పొందిందండి? కృప పొందింది. హల్లెలూయా. మరి మరియా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంది కాబట్టి దేవుని యొక్క కృప పొందింది.
దేవునికి ఆమె ఏమైపోయిందండి, ఫేవరెట్ అయిపోయింది, ఇష్టమైపోయింది. ఆయన దయను, ఆయన కృపను, ఆయన కనికరాన్ని పొందుకుందండి. హల్లెలూయా. ఆమె పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి ఆమె కృప పొందినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఒక కాలేజ్ స్టూడెంట్ ఒక ప్రిన్సిపాల్కి ఏమవ్వాలనుకుంటున్నాడంటే ఫేవరెట్ అవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఫేవరెట్గా ఉన్నాడనుకో ఇంకా ప్రిన్సిపాల్ మనం కాలేజ్ లేట్గా వెళ్ళినా ఏమండు. ఒక ఆఫీసులో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి బాస్ ఫేవరెట్ అవ్వాలనుకున్నాడు. కానీ ఇక్కడ మరియా ఎవరికి ఫేవరెట్ అయిందంటే దేవునికే ఫేవరెట్ అయిపోయింది. దేవుని వల్లనే కృప పొందిందండి. హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన కృప అన్నది మనకు చాలా అవసరమండి. ఈ క్రిస్మస్ లో రెండవదిగా మనం అడగవలసిన మాట ఏంటో తెలుసండి, ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా. కృప అంటే మనకు తెలుసు కదండి, దేనినైతే పొందుకోవడానికి మనం అర్హులము కాదో అది పొందుకోవడమే కృప. అయితే మరి కీర్తనాకారుడు అంటాడు కదా, నీ కృప నా ఎడల హెచ్చుగా ఉన్నది. హల్లెలూయా. ఈ క్రిస్మస్ లో రెండవదిగా నేను వాళ్ళు ఎప్పుడో ప్రార్థన చేసుకున్నానండి, దేవుడి కృప నాకు కావాలని. మరి నేను రోజు అడిగినట్టే కదండి, వాళ్ళు ఎప్పుడో ప్రార్థన చేసి వదిలేస్తారండి అన్నసి మనం ఉండకూడదండి. ప్రతి దినము కూడా ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా, నా కుటుంబానికి కావాలయ్యా, నా సంఘానికి కావాలయ్యా, నా సమాజానికి కావాలయ్యా, నా వీధి వరకు కావాలని ప్రతి దినము కూడా ఆయనను మనము అడగాలంటే ఆయన కృప వెంబడి కృపతో మనల్ని నడిపిస్తాడండి. ఏదైనా ఒక పని చేయాలనుకో, అయ్యా ఈ కార్యం నేను తలపెడుతున్నాను కదా, నీ కృప నాకు కావాలి అంటే ఆయన ఈ రోజు నువ్వు అడిగిన కార్యానికైనా కృప చూపిస్తాడండి. మళ్ళీ ఇవాళ దేవుడు నాకు ఈ కృప ఇచ్చేసాడు కదా, రేపు ఇంకో కార్యం చేయాలనుకుంటున్నాడు, దేవుడిని అడిగితే ఇస్తాడో ఎవడో అనేసి మనం అనుకుంటాం. అయితే అలా మన దేవుడు రేపు కావలసిన కృపను రేపు మనకి ఇస్తాడండి. ఏ దినముకు కావలసిన కృప ఆ దినమనే దేవుడు మనకి ఇస్తూ ఉంటాడండి. కృప వెంబడి కృపతో మనల్ని ఆయన నడిపిస్తున్నాడండి. మరి ఆయన కృప మనకు ఉంది కాబట్టి మనం ఈ రీతిగా కూడుకున్నామండి. ఆయన కృప మనకి ఊపిరి పీల్చుకోవాలంటే ఆయన కృప మనకు కావాలండి. మనం నడవాలంటే ఆయన కృప మనకు కావాలండి. మనం లేవాలంటే మనకు ఆయన కృప కావాలండి. మనం ఈ రీతిగా కలిసి ఉండాలంటే ఆయన కృప మనకు కావాలండి. ఆయన కృప చాలా అవసరమండి. ప్రతి దినము కూడా ప్రభువా నీ కృపను నాకు దయచే ప్రభు అనేసి ఇప్పటి వరకు మనం అడగలేదమ్మో, కానీ ఈ దినం నుంచి అడుగుదాం. ప్రభా నీ కృప నా కుటుంబానికి కావాలయ్యా, నీ కృప నా బిడ్డలకు కావాలయ్యా, నీ కృప నా యజమానికి కావాలయ్యా, నీ కృప నా కుటుంబానికి నా సంఘానికి ఎంతైనా అవసరమైనదని ప్రతి దినము కూడా ఆయనను మనము ప్రార్థించాలండి. మరి అపోస్తులైన పౌలు గారు బలహీన సమయంలో ఒక ప్రార్థన చేశారండి. ఏంటంటే బలహీన సమయంలో ప్రార్థన చేసినప్పుడు, నేను బలహీనయ్యా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెబుతున్నాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి? నా కృప నీకు చాలు అంటున్నాడండి. అయితే దేవుని సన్నిధిలో ఆయన కృపతో మనము నింపబడాలండి. ఆయన కృప మనకి ఎంతైనా అవసరమండి. ఆయన కృప మనకి ఎంతైనా అవసరం. మరి స్త్రీలలో ఆయన కృప, ఆయన కనికరం పొందుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. అయితే ఎస్తేరు గ్రంథంలో మరి మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకల అందరికంటే ఆమె అతని వలన ఏం పొందుకుందండి? దయాదాక్షిణములు. దయా అంటే కృప, దయాదాక్షిణుడు, ఆయన కనికరములు. మరి స్త్రీలందరికంటే అక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారండి. ఏంటంటే ఏమవ్వాలని? రాణిగా రావాలని వరుసలో నిలబడ్డారండి. అయితే మరి వారు వరుసలో నిలబడి ఇంకా రాజుగారు అవ్వాలంటే ఆనందంగా అంటే మొగాలకు అవి పూసేసుకుని ఇవి పూసేసుకుని నేను అందంగా కనపడాలనేసి లైన్లో నిలబడుతుంటే మరి ఎస్తేరు కూడా ఆ వరుసలోనే ఉంది. ఏగే అలంకరించిన అలంకరణ తప్ప ఏమీ కూడా అలంకరించుకోలేదండి.
నేను రాజుగారికి అందంగా ఉండాలనేది. కానీ రాజుగారు ఆమె ఎడల దయాదాక్షిణం చూపడానికి దేవుడి కృప ఆమె ఎడల ఉన్నదండి. హల్లెలూయా. మనము కూడా దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో పరిశుద్ధమైన మరి స్త్రీకి నువ్వు అందించిన కృపను నేడు మాకును కూడా మీరు అందించండి. మొదటిగా మరి పరిశుద్ధమైన స్త్రీ కాబట్టి ఆమె గర్భంలో యేసయ్యను మోసింది. మనము మన హృదయంలో ఆయనను మోయాలి. రెండవదిగా ఆమె పరిశుద్ధమైన స్త్రీ కాబట్టి మరియా ఆమె కృప పొందుకుంది. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో కృప పొందుకోవాలి. మూడవదిగా మనం చూస్తే మరి అంటుంది మరియకు దేవుని దూత ప్రత్యక్షమై నీవు గర్భవతివై కుమారుని కంటావని సెలవిచ్చినప్పుడట మరియకు ఒక ప్రశ్న వచ్చిందండి. ఏమనంటే చూస్తే 34, 35 వచనాలు మనం చదువుకుందాం. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడినండి. చాలండి. ఇక్కడ మరి అంటున్నమాట పురుషుని ఎరిగిన దానిని అయ్యా నేను కుమారునికి జన్మ ఇవ్వడానికి కారణం ఏంటని మరి అడుగుతున్నప్పుడు ఇక్కడ జవాబు ఏంటంటే సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకున్నది. హల్లెలూయా. సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకుంది కాబట్టి నువ్వు గర్భము ధరించావు. నిజమే, మనకు కూడా చాలా వింతగా ఉందండి. పురుషుడు ఎరగలేని స్త్రీ మరి ఎవ్వరు కూడా లేరండి మరియ తప్ప ఆ రోజుల్లో. మరి గర్భం ధరించిందంటే ఒక పురుషుని ప్రమేయం లేకుండా ఎవరు కూడా గర్భం ధరించలేదు. కానీ ఈ స్త్రీ అయితే దేవుని యొక్క శక్తి పొందుకుంది. హల్లెలూయా. మరి దేవుని యొక్క శక్తి పొందుకుంది కాబట్టి ఆమె తన యొక్క గర్భము ధరించిందండి. తన గర్భంలోనికి ప్రవేశం వచ్చిందండి. దేవుని సన్నిధిలో ఆయన పుట్టిక మన అందరిలాంటిది కదండి, ఒక ప్రత్యేకమైన పుట్టికండి. ఆయన పుట్టిక ఒక ప్రత్యేకముగా ఉందండి. నిజమే. మరి ఒక పురుషుడు ఎరిగిన స్త్రీ మరి గర్భం ధరించడం అనేది ఒక ప్రత్యేకత అండి. యేసయ్య పుట్టికలో ఒక ప్రత్యేకత ఉందండి. ఆయన బ్రతకడంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఆయన మరణించడంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఆయన మరణించడం ఎలా మరణించాడంటే ఆయన పాపముల వరకు ఆయన మరణించలేదు, కానీ మన పాపములన్నీ కూడా ఆయన వేసుకుని ఆయన మరణించి ఆయన మరలా 3వ దినమున లేచాడండి. హల్లెలూయా. ఆయన పుట్టిక నుంచి ఆయన మరణము వరకు కూడా ఒక ప్రత్యేకత ఉందండి. నిజమే. మన జీవితంలో కూడా దేవుడు ఏ కార్యమును చెయ్యాలన్నా ఆయన శక్తితో మనల్ని అందరినీ కూడా ఆయన నింపాలని ఆశపడుతున్నాడండి. హల్లెలూయా. మరియను సర్వోన్నతమైన శక్తితో దేవుడు నింపిన రీతిగా ఈ దినాన్ని మనందరినీ కూడా ఆయన శక్తితో నింపాలనుకుంటున్నాడండి. ఆయన శక్తితో నింపినప్పుడంట మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయంటండి. ఆయన శక్తితో మనల్ని నింపినప్పుడంట మా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడంటండి. ఆయన శక్తితో మనల్ని నింపినప్పుడు దేవుడు మన ఎడల ఆశ్చర్యకార్యాలు చేస్తాడంటండి. హల్లెలూయా. ఎంతో కాలం నుంచి నేను ఈ బాధతో ఉన్నానయ్యా, కానీ నాకు ఇదే బాధతో నేను ఉండిపోతాను అనుకున్నాను అనేసి మనం అనుకుంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కదా, మన బాధ నివారణ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే దేవుడి సన్నిధిలో మరి స్త్రీలైన మనందరినీ కూడా ఇక్కడ కూర్చున్న వారందరిలో కూడా ఆయన శక్తితో మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఇదేంటండి, మరి అంత గొప్ప వ్యక్తిని నేను కాదు కానండి, ఆయన శక్తిని నేను ఎలా పొందుకుంటానండి? మరి అంత అమూల్యమైన స్త్రీని నేను కాదు కానండి, ఆ శక్తిని ఎలా నేను పొందుకుంటానండి అనేసి మనం అనుకోవచ్చు. మరియా కూడా మనట్లాంటి సామాన్యురాలైన స్త్రీ అండి. ఆమె పెద్ద ధనికురాలు కాదు, పెద్ద చదువుకోలేదు, లేదంటే పెద్ద అందము కలదనేసి బైబిల్ ఎక్కడ రాయబడలేదు. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకున్న బైబిల్ గ్రంథంలో సామాన్యమైన వ్యక్తులనే ఏర్పాటు చేసుకున్నాడండి. విద్య లేని పామరులనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి.
మరి మనం గొప్పవారము కాదు కదా, ఆయన శక్తి నేను ఎలా పొందుకుంటాననేసి అనుకోవచ్చు. మరియా మనకలాంటి సామాన్యురాలైన స్త్రీనే దేవుడు సర్వోన్నతమైన శక్తితో నింపిన దేవుడు ఈ దినాన మనందరినీ కూడా ఆయన శక్తితో నింపబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి దినము కూడా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా దేవుడి సన్నిధిలో అనేక రీతిలుగా సేవకులు మనకు హెచ్చరిస్తున్నప్పుడు ఆ యొక్క మాటలకు మనం లోబడినప్పుడు, ఆ యొక్క మాటలకు మన విధేయత చూపినప్పుడు, ఆ వాక్యాన్ని మనలో ఫలించినప్పుడు దేవుడు శక్తితో మనల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. నిజమేనండి. ఆయన శక్తి మనలోకి వస్తే మనకి ఏ బలహీనత ఉండదు. మనం ఇంటి దగ్గర నుంచి చాలా బలహీనతలుగా రావచ్చు దేవుని మందిరానికి. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, పాటలు పాడుతున్నప్పుడే దేవుని మందిరంలో మన బలహీనత పోతుంది. పాటలు పాడుతున్నప్పుడే మన కష్టాలు పోయినట్టుంటాయి. పాటలు ఆరాధన చేసినప్పుడు మన యొక్క బలహీనతలు మనకు కనిపించవండి. ఎంతో బలహీనంగా వచ్చాడు కదా దేవుడు తన వాక్కు ద్వారా ప్రత్యక్షమైనకు ఆయన శక్తితో నింపి నన్ను నెమ్మదిగా తిరిగిపోతున్నాడు అనేసి మనం అనుకుంటామండి. ఎప్పుడు జరుగుతుందా కార్యం అంటే ఆయన శక్తి మనకు తెలియకుండానే మనలోకి వస్తుందండి. హల్లెలూయా. అయితే మనస్సు పూర్తిగా మనం దేవుని మందిరంలో ఆయన ఆరాధించాలండి. మనస్సు పూర్తిగా దేవుని సన్నిధిలో మన మనసు అంతా కూడా లీనమైపోనండి దేవుడి మీద. హల్లెలూయా. అయితే మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మరియను ఎలాగ చూశాడంటే సర్వోన్నతమైన శక్తితో నింపాడండి. సర్వోన్నతమైన శక్తితో నింపినప్పుడంట ఏర్పరచుకున్న మనందరిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. అందుకే దానియేలు గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది. దానియేలు గ్రంథం 11:32 మనం చూస్తే, దానియేలు గ్రంథం 11:32. అందుకతడు ఇచ్చక మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. మాట కావాలండి మనం. ఏంటంటే తమ దేవుని ఎరుగువారంట. ఏంటంటే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడంటండి. ఆయన శక్తితో మనం నింపబడినప్పుడు మనము గొప్ప కార్యములు చేయటకు మనం చిన్నవారమే, సామాన్యమైన మనుషులమే, జ్ఞానము లేని వారమే. కానీ దేవుడు గొప్ప కార్యములు చేయటకు దేవుడు మనకు తోడై ఉంటాడండి. హల్లెలూయా. అయితే మొదటిగా మనం చూసుకున్నాం మూడు మాటలు. నాలుగవదిగా మనం చూస్తే లూకా సువార్త 1:38 మనము చదువుకుందామండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనిను. చాలు. ఇక్కడ నాలుగవదిగా మనం చూస్తే మరి అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. అంటే నాలుగవదిగా నేను అంటున్న మాట ఏంటంటే దేవుని చిత్తము కొరకు కనిపెట్టిన మరియ, దేవుని చిత్తానికి లోబడిన మరియ. హల్లెలూయా. ఎలాగండి దేవుడి చిత్తానికి ఎలా లోబడింది? నీ గర్భం కావాలని అడిగినప్పుడు అయ్యా తీసుకొనేసి నీ మాట చొప్పునే, నీ ప్రభు దాసురాలు, నీ మాట చొప్పునే జరిగి ప్రభు అనేసి దేవుని చిత్తానికి లోబడిన మరియ. నిజమే, ఈ దినాలలో దేవుని చిత్తానికి లోపడలేదండి. మనం దేవుని చిత్తానికి లోపడితే దేవుడు ఆ పని చేయొద్దంటే మనం చేస్తాం. అయితే దేవుడు వద్దంటే ఆగిపోవాలి కదా. దేవుని చిత్తానికి లోపడితే ఆగిపోవాలనేసి దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్ట ప్రకారంగా, మన చిత్త ప్రకారంగా మనము చేసుకుంటూ ఉంటామండి. మరి దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యం ఇలా సెలవిస్తుంది. దేవుడు ఆలోచన పక్కన పెట్టి మనం చేస్తే మనం ఏ పనిలో కూడా సఫలము పొందమండి. దేవుని ఆలోచన పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మనం ఏదైనా చెయ్యాలని మన ఆలోచన ప్రకారంగా చేస్తే ఏ కార్యం కూడా జరగదండి. మనకే యేసుప్రభు వారు ఒక మాట అంటారు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటారు. నీ చిత్తమైతే అనేసి వాడేది.
ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఏదైనా జరగాలనుకున్నప్పుడు ప్రభా నాకు ఇది ఇచ్చే, నాకు ఇది ఇచ్చే, నాకు ఇది ఇచ్చే అంటాం. కానీ ఏంటి ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఇది చేయి అది చేయి అనేసి అడుగుతున్నాను, కానీ దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేయలేదు అనేసి అనుకుంటాం. ఏ రోజైనా దేవుని సన్నిధిలో మనం ప్రభా ఇది నీ చిత్తమైతే ఈ పని నా ఎడలు జరిగించమని చేసామండి. దేవుని చిత్తానికి మన పనులను అప్పగించమా, మన తలంపులను అప్పగించమా, మన ఊహలను అప్పగించమా, మన ఉద్దేశాలను అప్పగించమండి. దేవుని చిత్తం ఏంటో అది తెలుసుకుని ప్రభా నీ చిత్తం నెరవేర్చుట నాకు నేర్పించు. అందుకే మరి 143వ కీర్తన 10వ వచనంలో కీర్తనాకారుడు అంటాడు కదా, ఏమని అంటాడండి? నీ చిత్తము నెరవేర్చుట నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. హల్లెలూయా. ఏమంటాడండి కీర్తనకారుడు? నీవే నా దేవుడు అయ్యా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు, నీ చిత్తానుసారంగా మాట్లాడటం నాకు నేర్పించు, నీ చిత్తానుసారంగా అడుగుట నాకు నేర్పించు అనేసి అంటున్నాడండి. హల్లెలూయా. నిజమేనండి. ఆయన చిత్తానికి మనము అప్పగించినప్పుడు మరి చూసేవాళ్ళని అందరూ అనుకోవచ్చు, ఏంటి ఈ బిడ్డ దేవుని చిత్తానికి అప్పచెప్పేసింది కదా, మరి ఈ బిడ్డ జీవితంలో ఎందుకు నిందలు వస్తున్నాయి, ఎందుకు అవమానాలు వస్తున్నాయని అవమానకరంగా మరి ఇతరులు మనం మాట్లాడవచ్చు. అవమానకరంగా మాట్లాడే పరిస్థితుల్లో మన హృదయాలు ఎలా ఉంటాయండి? ఏదో లోపల ఏదో పిండేసినట్టు అయిపోతుంది మన హృదయం. ఏంటి దేవుని చిత్తానికి అప్పచెప్తే ఇతరుల చేత నిందలు అవమానాలు పడుతున్నాను అనేసి అనుకుంటాం. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు అవి పిండినప్పుడు చూసారా, ఒక్క నీరు చుక్కోలేక ఎలా పిండేస్తున్నాం, అలా మన హృదయం కూడా అయిపోతుందండి. ఎవరైనా మనం అవమానకరంగా మాట్లాడేటప్పుడు స్త్రీలైన వారు అందరికీ కూడా మనకైతే ముందే అయిపోతుందండి. అయితే ఇక్కడ నీ చిత్తానికి అప్పచెప్పినప్పుడంట, ఆయన చిత్తానికి అప్పచెప్పినప్పుడంట మనుషులు మనల్ని నిందించిన దేవుడు తన చిత్త ప్రకారంగా తగు సమయంలో కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. అందుకే 40వ కీర్తనలో ఒక మాట కనపడుతుంది కదా, 8వ వచనంలో, 40వ కీర్తన 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడండి? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఇతరులు నన్ను నిందించినా పర్వాలేదు, ఇతరులు నన్ను బాధ పెట్టినా పర్వాలేదు, ఇతరులు నన్ను అవమానకరంగా మాట్లాడినా పర్వాలేదు, కానీ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దేవుని మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్త్రీలుగా మనం ఉండాలండి. 4వదిగా చివరిగా మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనం మనము చదువుకుందామండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. చాలండి. పరిశుద్ధమైన మరియ కాబట్టి స్త్రీలందరిలో మరియ ఏం చేస్తుందండి? ఆశీర్వదింపబడిన స్త్రీ అండి. హల్లెలూయా. పరిశుద్ధమైన పవిత్రమైన స్త్రీ మరియ కాబట్టి స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన దానవు, దేవునికి ఆశీర్వాదము పొందుకుంది. హల్లెలూయా. నిజమే, ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆయన దీవెన మనకు ఎంతైనా అవసరం, ఆయన ఆశీర్వాదం మనకు ఎంతైనా అవసరం అండి. ఏంటంటే యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందండి? ఐశ్వర్యం ఇస్తుంది. యెహలోకంగా మనం ఆశీర్వదించబడాలి, ఆత్మీయంగా కూడా మనము ఆశీర్వదించబడాలి. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోకూడదు. భౌతికంగా ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి, ఆత్మీయంగా ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలండి. ఈ 2 ఆశీర్వాదాలు కూడా మనకు ఎంతైనా అవసరము. మరియ ఆశీర్వాదింపబడ్డ స్త్రీగా కనపడుతుంది. తనకు కలిగిన పవిత్రమైన జీవితాన్ని బట్టి, తనకు కలిగిన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి మరియ ఆశీర్వాదాన్ని పొందుకుందండి. హల్లెలూయా. నిజమేనండి. అట్టి ఆశీర్వాదం పొందుకునే స్త్రీలుగా ఈ క్రిస్మస్లో మనము ఉండాలండి. అదే నిజమైన క్రిస్మస్. మన ఎంత నుండి ఎన్ని క్రిస్మస్లు దొరికిపోతున్నాయండి, ఎన్ని సంవత్సరాలు దొరికిపోయినాయి. ఏదండి మన జీవితంలో మరి ఒక్క ఆశీర్వాదం అని ఉందా? ఆశీర్వదింపబడిన వాళ్ళందరికీ కూడా వందనాలండి. హల్లెలూయా. ఇంకా స్త్రీలమైన మనము ఆశీర్వదింపబోతున్నాం. ఈ క్రిస్మస్ దినంలో మరియ మనకు నేర్పుతున్న మాట, ఆయన ఆశీర్వాదము మనం కోరుకోవాలండి.
ఏంటి భౌతికంగా ఆశీర్వదించబడ్డాను కదండి, ఇది నాకు చాలు అనుకోకూడదండి. మరి ఆత్మీయంగా కూడా మనము ఆశీర్వదించబడాలి. ఏంటి ఎన్నో సంవత్సరాలు బట్టి నేను మందిరానికి వస్తున్నాను, ఏ విధమైన ఆశీర్వాదం మనకు కనబడుతుంది? ఇంకా మనం సాక్ష్యం చెప్పలేని రీతిలో ఉన్నామా? పాట పాడలేని రీతిలో ఉన్నామా? ప్రార్థించలేని పరిస్థితిలో మనం ఉన్నామా? ఏ పరిస్థితిలో మనం ఉండిపోయామండి? కానీ దేవుడు ఈ దినాన్ని మరి దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నా ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించయ్యా, ఇంకా నా భౌతిక జీవితాన్ని ఆశీర్వదించని క్రిస్మస్లో మనము అడగాలండి. మరి ఆశీర్వదింపబడిన స్త్రీలు ఉన్నారండి. మరి హన్న తన ఒక బిడ్డలు లేని కొరతతో, ఆశీర్వాదం లేదని తనకి భౌతికంగా, అది ఎవ్వరు తీర్చలేని లోటు, ఎవ్వరు ఇవ్వలేని లోటు ఆ ఆశీర్వాదం. ఆ డబ్బులు పెట్టి కొనుక్కుంటే కొనుక్కునేది కాదండి. కొన్ని మరి వస్తువులు కొన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటే మనకు దొరికేస్తాయండి, కానీ కొన్ని దొరకవండి. ఈ ఆశీర్వాదం అనేది దొరకదండి కొనుక్కుంటే. దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటుందండి. అందుకే బహు దుఃఖాక్రాంతులే దేవుడి సన్నిధికి వచ్చి తను అడిగింది, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని, సేవకులని నన్ను ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుని, నన్ను మరొక జ్ఞాపకం చేసుకునేసి దేవుడి సన్నిధిలో కన్నీరు కాచుతూ ఆశీర్వాదం కొరకు తను ప్రార్థన చేసిందండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. చూద్దామా? లూకాసు సువార్త 1:21 చదువుకుందాం. లూకాసు సువార్త కదండి, 1 సమూయేలు గ్రంథము 1:21. ఎలకనాయుడును అతని ఇంటి వారందరూ కాబట్టి 2:21 సారీ 1 సమూయేలు గ్రంథము 2. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. హల్లెలూయా వరకు. కానీ దేవుడు ఆమెను మరొక జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవుడికి ఆశీర్వాదాన్ని ఆమెకు ఇచ్చాడండి. ఆమె కొదువైన ఆశీర్వాదాన్ని కూడా దయచేశాడండి. ఎంతమంది బిడ్డలు కలదండి? అన్నాను దర్శింపగా 3 కుమారులను 2 కుమార్తెలను 5 బిడ్డలు దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. ఏక ఆశీర్వాదం కొరకు ఈ క్రిస్మస్ వేడుకలో మనం కనిపెడుతున్నాము. మనల్ని ఆయన నిరుత్సాహంగా వదిలి విడిచిపెట్టే దేవుడు కాదండి, మరియను ఆశీర్వదించే దేవుడు. మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. మరి అబ్రహాము శారాలను కూడా దేవుడు ఆశీర్వదించాడండి. వారికి కూడా ఉన్న కొరత అదే, బిడ్డలు లేని కొరత అదే. బిడ్డలు లేని కొరత ఏంటి? వారికి ఉన్న కొరత కూడా ఆ యొక్క లేమియే వరకు ఉంది, ఆ యొక్క ఆశీర్వాదమే వరకు లేదండి. కానీ దేవుడి సన్నిధిలో మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినడు. అబ్రహాము శారాలకు దేవుడు ఆ వాగ్దానం చేశాడండి. ఆకాశపు నక్షత్రముల వల్లే, భూమి మీద ఉన్న ఇసుకరేణి వాళ్ళని సంతానమును ఆశీర్వదిస్తాడు. వృద్ధాప్యం ఉన్న శారను తన శరీరము మృతతుల్యమైపోయింది, ముడతలు పడిపోయి బిడ్డలు కనలేడము అన్న పరిస్థితిలో ఉంది. ఇంకా నేను ఆశీర్వాదాన్ని పొందుకోలేనన్న స్థితిలో ఉన్న మరి శారాను దేవుడు ఆశీర్వదించలేదు. అందుకే ఆదికాండం 24:1 ఉంటుందండి, అబ్రహాము అన్ని విషయాలలో కూడా ఆశీర్వదించబడెను. హల్లెలూయా. నిజమే, ఒక్క విషయంలోనే కాదండి ఆశీర్వదింపబడతా అబ్రహాము. అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదింపబడ్డాడు. మనలో ఇంకా ఏ ఆశీర్వాదాలు కొద్దివై ఉన్నదో మనకి, కానీ దేవుడు ఈ మరియను ఆశీర్వదించిన దేవుడే మనల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. ఆమె పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంది కాబట్టి మరియా మొదటిగా దేవుడు ఆమె యొక్క గర్భాన్ని కోరుకున్నాడండి. రెండవదిగా ఆమె కృప పొందుకుందండి. మూడవదిగా ఆమె సర్వోన్నత శక్తి కమ్ముకుందండి. నాలుగవదిగా దేవుడి చిత్తం నెరవేర్చిందండి. ఐదవదిగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందండి. స్త్రీలమైన మనము కూడా ఈ క్రిస్మస్లో ఈ యొక్క మాటలన్నీ కూడా, ఇంకా మరియా ఏ విషయంలో అయితే దేవుడి సన్నిధిలో మనం విన్నామో ఈ మాటలన్నీ కూడా నా హృదయంలో కూడా ఫలించేయాలని మనం అడుగుతాం. అందరం కూడా తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. ఒక నిమిషం మనం తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, అయానికి వందనాలండి.
ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పబడిన వాక్యం బట్టి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎలిజబెత్ గారు వచ్చి మన మధ్య కనుక ప్రార్థన చేసి వాక్యం వరకు మరి ప్రార్థన చేస్తారు. మహాగణుడైన ఇదిగో దేవా, 2025 సంవత్సరాల పన్నెండు నెలల మమ్మల్ని చివరి నెల వరకు మాకు కాశీ చేస్తామని విషయాన్ని పొందాలి. విషయా నీకు ఏమి ఇచ్చినా మేము తీర్చుకోలేము తండ్రి.